మోషేను నడిపించిన నా యేసయ్యా, ఏలియాను నడిపిన నా యేసయ్యా, మోషేను నడిపించిన నా యేసయ్యా, ఏలియాను నడిపిన నా యేసయ్యా, నీ సన్నిధి లేని ఎడల వ్యర్థులనయ్యా, నీ సన్నిధిలో నిలిపో నా యేసయ్యా, నీ సన్నిధి లేని ఎడల వ్యర్థులమయ్యా, నీ సన్నిధిలో నిలిపో నా యేసయ్యా. ఆరాధనా 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 యేసుకే, ఆరాధనా 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 యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే, స్తుతి ఆరాధనా యేసుకే. వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. Praise. Lord, hallelujah. Praise. Glory, hallelujah, Jesus. Stotra. Praise the Lord. Amen. కూర్చున్నా. హల్లెలూయా. రెండు చేతులు పైకింది. ప్రభువుకు స్తోత్రం కదా. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ వారంలో ప్రతిరోజు రాత్రి 7:30 గంటల నుంచి 10:30 వరకు 40 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలామంది ఎగ్గొడుతున్నారు, అది మంచిది కాదు. మీకు మీ కుటుంబాలకు క్షేమం కలగటానికి సంవత్సరం అంతా దేవుని కనుదృష్టి మన మీద మన కుటుంబాల మీద ఉండటానికై ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. దశలో పాల్గొంటే మీకు ఆశీర్వాదం. రేపు మంగళవారం పగలు గుంటూరులో ప్రత్యేకమైన కూటమి ఉంది. మంగళవారం పగలు 11 గంటల నుంచి 4 గంటల వరకు ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక. రోజు సెలవు కాబట్టి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం. ముఖ్యంగా ప్రార్థన చేసే వాళ్ళకి, ప్రార్థన వీరులందరికీ ప్రభు ప్రేమతో ఆహ్వానం. ఒత్తోళ్ళు ఎందుకు ప్రార్థన ఎన్ని సంవత్సరాలు వచ్చినా పట్టుకొత్త ప్రార్థన రాక పాట రానోడు అంటున్నాడు, తన అవసరం
గుంటూరు పట్టణం కొరకైన ఒక భారం కలిగినటువంటి వాళ్ళు, గుంటూరు పట్టణం విషయంలో భారం కలిగి ప్రార్థన చేసే వాళ్ళకి ఆహ్వానం. మంగళవారం పగలు 11 గంటల నుంచి 4 గంటల వరకు ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన గుంటూరులో జరుగుతుంది. ఈ కూడికకు ప్రభు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చేద్దాం. ప్రతిరోజు రాత్రి మామూలే, ఆదివారాలు మినహా ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 10:30 వరకు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మార్చి నెల 6వ తారీఖు వరకు జరుగుతాయి. మార్చి 6 వరకు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఉపవాసము నుండి ప్రార్థన చేసే వాళ్ళందరికీ దేవుడు వారి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అటివి మనుష్యులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దగ్గరున్న దేవానికి స్తోత్రాలు. పగటి కాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరవచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినడుగాక అని మీరు సెలవిస్తున్నారు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు దయచి చేరవచ్చిన మీ పిల్లలందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామమునకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరి మీద ఒకళ్ళు పడకపోతే అక్కడ ప్లేస్ జరగవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన మనందరితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏంట మాట్లాడితే మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ లోకంలోకి
ఏమీ తేలేదు, మరలా ఈ లోకములో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. ఆమేన్. అయితే వాక్యం అంటుంది, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాం. ఆమేన్. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలో పడతారు. అట్టి మనుష్యులను నష్టములో, నాశనములో ముంచివేయండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి మీరు దేవుడిచ్చిన వాటితో తృప్తిని కలిగి ఉండాలి. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదు, మరలా లోకంలో నుండి మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేము. కాబట్టి దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానితో తిని తృప్తి పొందమని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు సగటు మానవుడు డబ్బు కొరకు ఏమి ప్రయాసపడుతున్నాడు. దేని కొరకు చెప్పాలా? డబ్బు డబ్బు డబ్బు. చాలా మంది గుండె డబ్బును కొట్టుకోవడానికి బదులు డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటి సంగతి? కారణం ఏంటి అంటే, నువ్వు ధనవంతుడివి, ధనవంతురాలు కావాలనుకున్నావు అనుకో, నువ్వు ఉరేసుకొని చస్తావని వాక్యం చెబుతుంది. డబ్బులు నాకు అందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలా, అందరూ ఈయన కాడే డబ్బులుండి అనుకోవాలా, ఈయన కాడే డబ్బులుండి అనుకోవాలా అనుకుంటున్నావు అనుకో, నీ బ్రతుకులో చివరికి నీ గతి ఏమవుతుందని చెబుతున్నాడంటే, చూడండి చదవండి అక్కడ వాక్యంలో, ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే కోరుకునేవాళ్ళు. మేము ధనవంతులం కావాలని కోరుకునేవాళ్ళు అంట శోధనలోను, ఉరి. ఏంటంటే వాళ్ళ జీవితాల్లో చివరికి చెప్పాలా, ఈ 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, 6 రూపాయల వడ్డీలు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు లేదా, వాళ్ళు ఎందుకు సడన్గా ఉరేసుకొని చేస్తారు? నేను అనుకుంటారండి. ధనవంతులగుటకు అపేక్షించువారు వాళ్ళు దేంట్లో పడతారంట? ఉరిలో పడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీవు ధనవంతుడివి, ధనవంతురాలు కాక ఉండటమే మంచిది. వంటే సూది గజ్జంలో దూరుద్దంట. ప్రయత్నం చేస్తే దూరుగా, ప్రయత్నం చేస్తే దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు చెబితే దూరుద్దంట. అది చాలా సులువు అంట. కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు ప్రవేశించటం దుర్లభము. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడికి పరలోకంలో చెప్పండి, ధనవంతుడికి పరలోకంలో ప్రవేశము లేదు. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఏమి
దాంతోనే నువ్వేం చేయాలా? తృప్తి పొంది ఉండాలి. చూడండి, డబ్బుల కోసం ఇలా చాలా మంది ఎన్ని నీచమైన పనులకైనా దిగజారుతున్నారు. నిజమే కదా? ప్రైజ్ ది లార్డ్. డబ్బు కోసం ఎంత పాపిష్టి కార్యాలు చేయటానికైనా చాలా మంది సిద్ధపడుతున్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే వాళ్ళకి డబ్బే కావాలి, రెండోది అవసరం లేదు. డబ్బు ఇస్తే ఎంత నీచమైన పనైనా చేస్తుంది, ఎంత పాడు పనైనా చేస్తుంది. కావాల్సిందేంటి? డబ్బు. వాళ్ళ గుండెలు డబ్బు అని కొట్టుకోవడానికి బదులు డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ధనవంతులకు గతి ఏంటంటే చివరికి వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకులంట భయంకరమైనటువంటి పరిస్థితులకి వాళ్ళు మారిపోతారు. వాళ్ళ పరిస్థితులు దిగజారిపోతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెబుతారా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటుంది, మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలా, మరలా ఏమి తీసుకుపోము. కాబట్టి దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని బట్టి ఏం చేయాలా? ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి దానితోటే తృప్తి పొంది ఉండాలి. ఆమేన్. అర్థమైందా? కష్టజీవులంట కొద్దిగా తిన్నా సుఖమైన నిద్రపోతారంట. ధనవంతుల కంట డబ్బులు కాటి మీద పండుకున్నా, ఏసీ రూమ్లో పండుకున్నా వాడికి నిద్ర పట్టదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. కారణం ఏంటి? వాడికి ఎందుకు నిద్ర పట్టదంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాడు కదా. ఈ వాడు ఇతరు ఈడు వడ్డీ ఇచ్చాను, వాళ్ళు ఇస్తారు ఈరో, వీళ్ళు ఇస్తారు ఈరో. రాత్రుల పూట సరైనటువంటి నిద్ర లేక ఆలోచించి చించి 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 ఏదో ఒక టైంలో బీపీ రైజ్ అయిపోయి నరాలు పగిలిపోయి చస్తారు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ధనవంతులకు అపేక్షించువారు శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు. అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటి ఏం చేస్తాయంటే మనుషుల్ని నష్టంలో, నాశనంలో ముంచేస్తాయి. నాశనానికి నువ్వు ఏ డబ్బు కోసం అయితే పరిగెత్తుతున్నావో ఆ డబ్బే నిన్ను చివరికి నాశనానికి తీసుకుపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగితే దాన్ని వెంటనే విడిచిపెట్టు. ఆమేన్. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఎటు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు డబ్బు కొరకు ప్రయాసపడితే అది నీ దగ్గర నుంచి పారిపోద్దంట. నువ్వు దేవుణ్ణి వెంట పడితే డబ్బు నీ వెంట పడుతుంది. నువ్వు డబ్బు వెంట పడితే దేవుడు నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎటు చెప్పండి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ రోజుల్లో డబ్బు కొరకు ఎంత భయంకరమైన పాపిష్టి కార్యాలు చేస్తూ పాపిష్టి పనులు చేస్తున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళ అమ్మ నా డాడీ గారు
ఎవరు వాళ్ళ పిల్లలకు వాళ్ళ కాడ ఇచ్చి రావాలి. నువ్వు ఇంట్లో గోల్తో పక్కన వాళ్ళు ఇంట్లో చేపకోసారి ఆమె గోల్ చేస్తుంది, అందరు నీగలు చూస్తున్నారు. కోటం అయిపోయినాక వస్తారు వాళ్ళ అమ్మ నాన్నలు, ఇప్పుడు రారు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు సంఘము చాలా సైలెంట్గా ఉండదు. అటువంటి డిస్టర్బెన్స్ వినపడకూడదు. చూడండి, తేపకోసారి గజ్జలు ఇచ్చినాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు ఎవరు పిల్లలను వాళ్ళకి ఇచ్చిరండి, మీరు తెచ్చుకునేది ఎందుకు? ఆ పిల్ల ఏడిస్తే పాలు ఎవరు ఇస్తారు? మీకు బాగానే ఉంటుంది, మీకు మనవరాలను ఎత్తుకోవాలా, ఆనందం సంతోషమే, మా మనవరాల సన్నిధిలో అని పాడుకుంటారు మీరు బాగానే. తర్వాత ఇక్కడ అందరికి డిస్టర్బెన్స్ కదా, ఆయన ఎగురుతుంటాడు, నువ్వు చూస్తూ ఆనందపడి నీ పక్కన ఇంకొకరు చూస్తుంటారు, నీకెళ్ళి నువ్వు వాకింగ్ వినేది ఉండదు. ఎవరు ఇక మీ డాన్సులు దొరకడం సరిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. అందుకే దేవుని సన్నిధిలో వాక్యం అంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ పాపిష్టి పని చేసి డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు నేను పాపిష్టి పని చేసి ఫ్యాన్ సంపాదించాను అనుకోండి, ఫ్యాన్ నాతో మాట్లాడుతుంటుంది, ఎవరైనా నువ్వు అక్కడ పాపిష్టి పని చేసి కదా ఆ ఫ్యాన్ మనం కొలుచుకున్నావు అంటది. అర్థమవుతుందా మీకు? పాపిష్టి పని చేసి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకున్నావు అనుకో, ఫ్రిడ్జ్ మాట్లాడుతుంది, నువ్వు చల్లటి నీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ ఎత్తో చూసి అప్పుడు ఫ్రిడ్జ్ అంటుంది. ఇట్లాంటి దరిద్ర పని చేసి కదా నువ్వు ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు అంటది. పాపిష్టి పని చేసి ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఇంట్లో పండుకుంటే ఇల్లు మాట్లాడుతుంది నీతోటి, ఎట్ట నిద్రపోతున్నావు అసలు, నీ దరిద్రపు శాస్త్రం కదా ఈ ఇల్లు కట్టింది, నీ నీచమైన బతుకు కదా ఈ ఇల్లు కట్టావు, నీ నీచమైనటువంటి జీవితాన్ని కాదు అడవుడు డబ్బులు ఇస్తే తెచ్చుకొని ఈ డబ్బులు కార్డు కొనుక్కొచ్చుకున్నావు అని ప్రతి వస్తువు నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నీకు మనశ్శాంతి ఉంటుందా? పచ్చిమిరకాయలు పచ్చడి టమాటాలు వేసుకొని నూరుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని ఎప్పుడు లేపకుండా ఉండాలి, కానీ దిట్టంగా నిద్రపోతాం. డబ్బులున్నోడికి హైదరాబాద్ బిర్యానీ తిన్నా వాడికి నిద్ర పట్టదు. ఎందుకు? పాపిష్టి డబ్బులతోటి ఆ రెస్టారెంట్లో బిర్యానీ తినొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలి, ఏమి తీసుకుపోం. కాబట్టి దేవుడు నీకు ఏదైతే ఇస్తున్నాడో దానిని బట్టే నువ్వు తృప్తి కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, నువ్వు కష్టపడి సంపాదించుకున్నదే నీకు నిలిచి ఉండదు, కానీ పాపిష్టి కార్యాలు చేసి సంపాదించుకున్నటువంటి సంపాదన ఎట్టి పరిస్థితుల్లో నీకు నిలబడదు. గట్టి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నిలబడదో తెలుసా? నీ జీవితంలో అది నిన్ను నాశనములోకి, నష్టములోకి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చేద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం
అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చింది. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుండెను. గట్టిగా స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకెత్తి. యేసు ప్రభుతో పాటు తిరిగినవాడు, యేసుతో పాటు తిన్నవాడు, యేసుతో పాటు కూర్చున్నవాడు కేవలం డబ్బు కోసం యేసయ్యను పట్టించడానికి సిద్ధపడ్డాడు. ఆమె మీకు తెలుసా, ప్రార్థనకు వచ్చే వాళ్ళలో దయ్య పిల్లలు ఉంటారు, దేవుని పిల్లలు ఉంటారు. ఎట్టి చెప్పాలా? హల్లెలూయా. ఎట్లా గుర్తుపట్టాలి? దయ్య పిల్లని ఎట్లా గుర్తుపట్టాలి? రాత్రి మీకు చెప్పాను, దయ్య యెజబెలు ఆత్మను సంఘములో మనం ఎట్లా గుర్తుపట్టాలి? చూడండి ఒకసారి 26వ అధ్యాయం 14 వచ్చి, యేసు ప్రభుతో 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకడు చాలా డేంజర్. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా మన పిల్లలే, మనోళ్ళే, మన విశ్వాసులు అనుకుంటున్నాం. గోతులు తీసేది వాళ్ళలో ఉంటారు ఎవరో ఒకరు. బయటోడు కాదు మన గొయ్యి తీసేది ఎవరు? సంఘంలో వాళ్ళే. పాస్టర్ గారి గురించి బయట చెడుగా చెప్పేది ఎవరో తెలుసా? సంఘంలో వాళ్ళే. బయటోడు ఒకటి చెప్పడం. అసలు బయటోడికి అసలు మన గురించి పట్టించుకోడాడు. వాళ్ళు తెప్పలేదో వాళ్ళు పడుతున్నారు అనుకుంటారు. మన గురించి ఊరంతా క్యాన్వాస్ చేసేది ఎవరంటే సంఘంలో వాడే. యేసయ్య అన్నాడు, అట్లాంటి వాళ్ళని వాడు పుట్టకపోతేనే బాగుండు, పుట్టాడు, పుట్టినందుకు వాడికి శ్రమే అన్నాడు. వాడికి శ్రమ. ప్రజలో గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. 12 మందిలో ఒకడు ఏమంటాడు తెలుసా? నేను యేసయ్యను పట్టిస్తే నాకేమిస్తాను. వాడి మైండ్ అంతా ఏంటి? సంఘంలో దయ్య పిల్లల మైండ్ కనుక్కోవాలంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. సంఘంలో దయ్య పిల్లల మైండ్ ఏంటంటే, సంఘంలో ప్రార్థన అయిపోయిన తర్వాత దారిన పోతా వాళ్ళ మాటలన్నీ ఎవరి మీద ఉంటాయి అంటే పాస్టర్ గారి మీద ఉంటాయి. ఇక అప్పుడు మీరు చూడగానే ఓ ఇది దెయ్యము అనుకోవాలి మీరు. అర్థమైందా? మాకు తెలియదా, ఆయన చెప్పాలా, ఏంటంట ఈ మాటలను మాట్లాడుతుంటారు కొంతమంది. వెంటనే మీరు క్యాచ్ చేయాలి. ఏమంటే ఇది దెయ్యం, ఇది దెయ్యపాత్మ. దేవుని సేవకులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది దయ్యపు ఆత్మ. గుర్తుపెట్టుకోండి. 2 చేతులపై లేదు ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుతో పాటే 12 మందిలో ఈడొకడు. యేసయ్య తెలియదు దయ్యమని, కానీ ఆయన ప్రేమించాడంట. కొట్టండి చప్పట్లు పెట్టుకోవడం. అంత గొప్ప దేవుడు ఆయన దయ్యాన్ని కూడా. శత్రువును కూడా ఆయన ప్రేమించిన వాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస జీవితంలో మనం కూడా అంతే. సంఘ కాపరి కూడా ఎవరి మీద ద్వేషం ఉండదు. ఎవరి మీద ద్వేషం ఉండదు నాకు. ప్రైజ్లో నా గురించి మాట్లాడుకునే వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. మార్చాయ దయ్యాన్ని తీసుకొచ్చి నాక్కడ కూర్చోబెట్టినాను. దయ్యాన్ని నువ్వైతే సరిపోతావు, నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు ఏదైనా భరిస్తావు. ఎన్ని శ్రమలు వచ్చినా నేనేడ భరించా, నా దయ్యం నన్ను అప్పకెత్తారు కన్నా. ఆమె చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అసలు దయ్యాలు నేను లెక్క కూడా చేయను.
పెద్ద పెద్ద శాతపడి దయాల్లో వదిలేదండి. ఇదే ఒక లెక్క. ఇదే ఒక లెక్క అండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాడు యేసు ప్రభువుని పట్టిస్తే నాకేమిస్తారు? వాడు మైండ్ అంతా డబ్బే. ప్రార్థన, భక్తి, అర్థమైందా? ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి దేవుడు ఇస్తాడు అని అసలు ఈ ఆలోచన ఉండదు. ఎంతకాడికి ఏంటి? డబ్బు డబ్బు డబ్బు. వాళ్ళకి అడిగిపోయి అడుగుతున్నాడు అంటే ఏమని అడుగుతున్నాడు? నేను ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? వాళ్ళు అన్నారంటే ఆయన నువ్వు గనక ఆయన మాకు అప్పగిస్తే 30 వెండి నాణాలు ఇస్తారు. ఆదివారం ప్రార్థనలు కూడా ఎగ్గొట్టి, ఆమె శుక్రవారం ఉపవాస ప్రార్థనలు కూడా ఎగ్గొట్టి ఈ దయ్యాలు డబ్బుల కోసం తిరుగుతున్నాయి. లోపలంతా ఏముంటుంది? డబ్బు. చెప్పండి, డబ్బు డబ్బు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ శరీరాన్ని గురించి, మీ ప్రాణాన్ని గురించి మీరు విచారించమాకండి. ఆకాశ పక్షులను చూడండి, ఎత్తవో కోయవో బీరువాలో దాచిపెట్టుకోవు, అయినా మీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? పైసలో మరి ఎందుకు డబ్బుల కోసం ఆమెతో పరిగెత్తున్నాం? పరిగెత్తి సరిగ్గా తిండి కూడా తింటలేదు ఆమె డబ్బుల మీద పడి. ఆమె చెప్పండి, డబ్బుల మీద పడి సరిగా తిండి కూడా తింటలేదు అంటే డబ్బులు చూసుకునేకుంది. తిండి కూడా చెప్పరేమంటే తిండి కూడా గుర్తుకు రావట్లేదంట. ఉపయోగం ఏంటి? దేవునికి స్తోత్రం. నీ డబ్బు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, నీ డబ్బు నీకు అనారోగ్యాన్ని కలిగేస్తుంది. నీ డబ్బు నిన్ను నాశనానికి తీసుకుపోద్ది. నీ డబ్బు నిన్ను శ్రమల పాలు చేస్తుంది. అంటే డబ్బులు వద్దంటారు పాస్టర్ గారు. మనిషి బ్రతకటానికి డబ్బు అవసరం, కానీ బ్రతుకే డబ్బు కాకూడదు. ఒక పాపిష్టి పని చేస్తుంటే పాపిష్టి పని చేస్తుంది. నేను ఎవరో చెబుతున్నారు నాకు. పాపిష్టి పని చేస్తుంటే కొడుకు అంటాడు, కొడుకు తెలిసిపోయిందంట అది పాపిష్టిదని. వాడు అంటున్నాడంట, వాడు కూడా డబ్బులకు మరిగి డబ్బు లేనోడిని పట్టుకున్నదేంది, డబ్బు ఉన్నోడిని పట్టుకోవే అంటున్నాడు తల్లిని. చూసారా? కొడుకు చేత ఆ మాట అనిపించుకుందంటే అసలు అది తల్లేనా? అర్థం నాకు కొంచెం బాధేసి, అసలు తల్లేనా? డబ్బు లేనోడిని పట్టుకుంటే ఏమొచ్చింది, డబ్బున్నోడిని పట్టుకోవే అంటున్నాంట. అర్థం చేసుకున్నారా? ఎంత నీచమైన బ్రతుకులు డబ్బు కోసం బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచించు. యేసుతో పాటు ఉండి, యేసుతో పాటు తిరిగి, యేసుతో పాటు నడిచి, యేసుతో పాటు తిన్నాడు. ఏమంటాడంటే ఆయన పట్టిస్తే ఏమిస్తాడు? ఆమె ఎంత దుర్మార్గం అండి ఇది! ఎంత భయంకరం! ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు అన్నీ చేసి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యేసు ప్రభుకి ఏం జరిగిందో నిజమైన దేవుని పిల్లలకు కూడా అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. ఛాన్స్ దొరికితే దొరకట్లేదు కానండి, పాస్టర్ గారు దొరికితే ఉంటుంది అనే బ్యాచ్ కూడా ఉన్నారు సంఘాల్లో. ప్రజలో నువ్వు దొరుకుతుంది కానీ పాస్టర్ గారు ఎంత దొరుకుతాడు? ప్రజలో దేవుని చేత పంపడినోడు. ఆమె ప్రజలో అర్థం చేసుకున్నారా?
ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి ఏం చేస్తున్నాడు. 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. బయటడుగా దేవుని పట్టిస్తుంది. చెప్పండి ఎవరు? సంఘంలో వాడు. యేసు ప్రభు సంఘం ఎంతమంది? ఎవరు చెప్పారు? 82 మంది. అని చెప్పండి. ఎంతమంది వేసే సంఘం? వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి కుర్చీలో వాళ్ళు. గట్టిగా. యేసు ప్రభు సంఘం 80 మంది, 82 మంది. వింటున్నారా? మరి 70 మంది ఎడిపోయారు సార్. ఎడిపోయారు వాకింగ్ చెబితే పోయారు వాళ్ళందరూ. ఉన్నట్టు చెబితే ఉన్నతున్నట్టు చెప్పాడు అంతే. కళ్ళు మూసుకొని యేసయ్య వాకింగ్ చెప్పాడంట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమున వాడిని నేను లేపుదును. 3వ శుక్రవారం ఉపవాస పాత్ర వస్తే అయిపోయినాక భోజనం పెడతానుకుంటే శరీరం పెడతారంట. వామ్మో, ఏంటంటే 3వ శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయినాక భోజనాలు ఉంటే నువ్వు చెప్తే మేము వస్తుంది. ఆమె యేసు ప్రభు ఏమన్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంత్యదినమున. ఆయన ఈ ప్రసంగం చేస్తుంటే చెవులో చెప్పుకున్నారంట. మోసం ఎక్కడంటున్నా ఆయన మోసం. మనం ఏమైనా నర్మాస్పర్శకుల్లా కనపడుతున్నా? మేము అయిపోయినాక భోజనాలు ఇవ్వంట. అంటున్నావా? అయిపోయినాక ఆయన మోసం అంట కోసి పెడతారంట. తర్వాత రక్తం కూడా దాపుతాడంట. వామ్మో, మనం మాత్రం ఉండొద్దు. కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థన, ప్రసంగం అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. ఆయన ప్రార్థన ఆమేన్ అనే లోపల 70 మంది జంప్ వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. ఇలా వాక్యం వండుతున్నట్టు దేవుడు ఉంటాడండి. లేని పోని కలిపి చెరిపిడి బోధలు, మనుషులకు ఇష్టమైనటువంటి బోధలు చేస్తే జనం చర్చి నిండా పట్టకుండా వస్తున్నారంట. జనం ఎట్టా చెప్పండి, పట్టకుండా వస్తున్నారంట జనం. అసలు ఫుల్ అయిపోతుందంట చర్చి, కిటకిటలాడుతుందంట. మరి పాదిరి గారు ఏం చేసి వచ్చినా ఏమండవు, పేకాటాడు వచ్చినా పేకాట్ల దశం బాధ ఎన్నిసార్లు అంటాడు. ఆమె చెప్పండి, మీరు పేకాట ఆడుకోండి, వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, ఏమన్నా చేయండి, ఆ వచ్చిన దాంట్లో నీకు సగం. చెప్పండి, నీకు సగం నాకు సగం. ఎట్టయితే చర్చీలు ఫుల్ అయిపోతాయి. పాస్టర్ గారు చాలా మంచివాడు మన పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. మనం ఏం చేసినా అసలు ఆయన ఏమంటారు, నోట నాలుగు దేవునికి స్తోత్రం. ఈరోజు ఖండిత వాక్యం అంటే జనాలకు నచ్చట్లా. ఆమె గట్టిగా చెప్పండి. ఖండిత వాక్యం అంటే ఉన్నట్లుగా చెప్పే వాక్యం అంటే ఎప్పటికీ నచ్చట్లా. నీకు నచ్చితే అంత, బోడి నచ్చకపోతే అంత. పరలోకంలో దేవునికి నచ్చేదా. హల్లెలూయా. నీకు తగ్గట్టుగా చేస్తే పాస్టర్ గారికి చెయ్యి అంటూ తర్వాత పోయి ఏదన్నా నీకు నీలో ఉన్నది ఏదన్నా వాక్యం ద్వారా బయటకు బయటికి పోయి పాస్టర్ గారిని తిడతావు, అందరిని తిడతావు. నీ చేత మేము ఎందుకు పొగిడించుకోవాలి చెప్పు. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనా, అయితే నేను దేవునికి దూరస్తుడను. దేవుణ్ణి సంతోషపెడితే మనుషులకు దూరమైన పర్లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెడితే రొట్టెలు దిట్టంగా తిన్నారు. మీ భాషలో చెప్పాలంటే మెక్కారు. ఆమె వాళ్ళే చివరికి ఆయన మీద రాళ్ళు వేశారు. వేశారా? ఎవరు రాళ్ళు వేసింది?
బయట వాళ్ళు అనుకున్నారా? ఎవరు? ఆయన బోధిన్నోళ్ళు, ఆయన పెట్టిన రొట్టెలో తిన్నోడు. ఎవడయ్యా మనకు శత్రువు అంటే బయటోడు కాదు, లోపలోడే నీకు శత్రువు. అసలు బయట వాళ్ళు చెప్పుకుంటారు మన ముసట్లు ఏమంటే, మన ముసట్లు అని చెప్పుకునేది ఎవరు? సంఘంలో వాళ్ళే. అందుకే వాక్యానికి మనం లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని వాక్య సత్యములో ఉంటే, నువ్వు దేవుని వాక్యానుసారమైనటువంటి పద్ధతుల్లో కనుక నువ్వు జీవిస్తే, దేవుడు నిశ్చయంగా నీ పక్షాన ఉంటాడు. నీకెదురు ఎంతమంది లేచినా మొత్తాన్ని అణుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. పిడుగురాళ్ళు మేము ప్రార్థన పెట్టే దగ్గర మైక్ పెడితే ఒకడు లెగుతాడు. ఏంద్రం గోళ, ఏంద్రం గోళ, ప్రార్థన బాగుంది. వాడు శుభ్రంగా దిట్టంగా తాగి ఆ బలలు ఉంటాయిగా వాటి మీద కూర్చొని తిడతా ఉంటాడంట. నాకు తెలియదు, చచ్చి 2 సంవత్సరాలు అయినా చెబుతున్నారు ఇవాళ జనం. అది చచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు చెబుతున్నారు జనం. నాకు పొద్దున అన్న ఏం తిట్టేవాడు అన్న. ఏమైందంటే చివరికి పక్షవాతం వచ్చి మనసాన్ని పడ్డాడు. మనసాన్ని పడితే నన్నే పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. చచ్చాడు. ఈరోజు చెబుతున్నారు మనోళ్ళంతా, అన్నప్పుడు ఏ కోతలు కూర్చుని అనుకున్నా నీకు చెప్పలేదు, కానీ మేము చెప్పకుండా ఉంటే మంచిదిలేమ్మా. ఆమె ఎందుకు నేను మొన్న విషయాలన్నీ నాకు చెప్పొద్దని ఎందుకన్నా తెలుసా? మీరు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి చెప్తారు. మాకు పలానా మంచిది కాదు, పలానా ఇటు తిడుతుంది, పలానా ఇట్లా మాట్లాడుతుంది నీ గురించి అన్నప్పుడు మాకు లోపల మీ మీద ఒక వ్యతిరేకమైన భావం ఏర్పడుతుంది. అప్పుడు మీ గురించి ప్రార్థన చేయాలని మేము చేయలేము. అదే మీరు మీ ఆ వ్యక్తి గురించి, పలానా వ్యక్తి గురించి నాకు చెప్పలేదనుకో, ఆమె మొదటి నుండి ఎట్లా మిమ్మల్ని ప్రేమిస్తున్నామో అట్లాగే ప్రేమిస్తాం. అర్థమవుతుందా? అందుకే వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పొద్దన్నది. అందుకు నేను మాకెందుకు చెప్పండి? దేవుని వాక్య సత్యములో ఉన్నారా? వాక్యానుసారంగా నడుచుకున్నారా? ఎత్తబడే గుంపులో ఉంటారు, చస్తే పరలోకం పోతారు. నేను నడుచుకొని నా ఇష్టం, నీ ఇష్టానుసారంగా పోతానంటే పో, రేపు పొద్దున నరకంలో ఉంటావు నువ్వు. కానీ ఎవడని చేస్తాడు? నేను ఎందుకు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు మాకు చెప్పొద్దామా అన్నానంటే, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరి విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. పలానా ఇట్లా అంటుంది పాస్టర్ గారు, పోయేటప్పుడు ఇట్లా చెప్పింది, నాకు ఇట్లా అంటుంది ఇట్లా అంటుందంటే లేనిపోయింది మీ మీద చెడు మాటలు మాకు చెప్తే మాకేం పడుతుంది మీ మీద? మేము మనుషులే కదా, పైనుంచి పడలా, ఊడి పడలా, దేవదూతలం కాదు మేము. మీకులాగా మాకు అన్నీ ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ మీద మాకు ఏం పడుద్ది అంటే విషపు చూపు పడుద్ది. ఎందుకు ఆ విషపు చూపు మా మీద పట్టం? మీ నోరులు ఎట్టా మంచి కాదు నాకు తెలుసు. ఆటోలో పోతా మాట్లాడుకుంటారు, బజార్లో పోతా మాట్లాడుకుంటారు, మధ్యలో చెట్టు కింద నిలబెట్టి చెట్టు కింద మీటింగ్ పెడతారు. అమ్మ గుట్టిలు మేమో తెలియదని 20 సంవత్సరాలు చూస్తున్నాను మిమ్మల్ని. మీ సంగతి నాకు తెలియదు. ఎవరు ఎట్ట అంటాము, ఎవరు ఎట్ట అంటాము, ఎవరు ఎట్ట చేస్తారు, ఎవరు ఎట్ట మాట్లాడతారు. ఇని చెవులంతా శివుడు వచ్చేసింది మాకు. అందుకు చెప్పొద్దండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రశాంతంగా అందరి కొరకు, అన్ని సంఘాల కొరకు, అందరు దేవుని పిల్లల కొరకు ప్రశాంతంగా లోపల ఏమీ పెట్టుకోకుండా ప్రార్థన చేద్దాం అని మేము మాట్లాడుకుంటుంటే, నువ్వు వాళ్ళ ఆమె ఇట్టంది, పుల్లం పెట్టంది, సుబ్బం పెట్టంది, పాస్టమ్మని ఇట్టంది, పాస్టర్ గారిని ఇట్టంది, సామని ఇట్టంది, ఆ విశ్వాసం ఇట్టంది, ఈ విశ్వాసం ఇట్టంది అని నిన్న మాకు జీవితే మేము ఇక వాళ్ళ మీద లేనిపోయింది లోపల ఒక రకమైంది పెట్టుకోమనుకోండి.
పలాని వ్యక్తి బుద్ధిది, పలాని వ్యక్తి చేష్టలు ఇవి అనుకుంటాం తప్ప లోపల పెట్టుకుని ప్రార్థనే చేస్తాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 47వ వచనం, 12 మందిలో ఒకడు వచ్చాడంట. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని గుర్తు చెప్పాడంట. ఎందుకు వచ్చిన సైనికులకి ఏం చెబురో తెలియదు కాబట్టి, అబ్బాయి నేను పోయి ఆయన ముద్దు పెట్టుకుంటా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసయ్య కాబట్టి మీరు వచ్చి ఆయన బంధించండి. ఈ దొంగ ముద్దులు పెట్టే వాళ్ళతో ఎంత డేంజరో తెలుసా? ఒక ఆమె అత్తకు ముద్దు పెట్టిందంట. ఎవరు? ఓర్ప. చరిత్రలో లేకుండా పోయింది. మనం దేవుణ్ణి హత్తుకోవాలి తప్ప ఈ మాయ ముద్దులు పెట్టకూడదు. వచ్చినారా? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ఇప్పుడు యేసయ్యని పట్టిస్తాడని తెలీదా? మీకే ఈయన తెలియతేటంటే నాకు ఎన్ని ఉండాలి చెప్పండి. ఎట్టు చెప్పండి. 7 ఒక బ్యాచ్ని చూసి వచ్చా అని చెప్పండి. 10:30, 11 ఒక బ్యాచ్ని చూశాను. ఆమె ఇప్పుడు ఒక బ్యాచ్ని చూస్తున్నా, మళ్ళీ సాయంత్రం ఒక బ్యాచ్ని చూస్తా, మంగళవారం ఒక బ్యాచ్ని చూస్తా, శనివారం ఒక బ్యాచ్ని చూస్తా, శుక్రవారం ఒక బ్యాచ్ని చూస్తా. ఇంతమందిని చూస్తూ ఉంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు మాకు అర్థం కాదు. మాకు తెలీదా? తెలుసా? తెలీదా? ఏసై తెలీదా? పట్టించేవాడాడని దుర్మార్గుడా. మొన్నే కదరా రొట్లు పెడితే తిన్నావు, దుర్మార్గుడా. మొన్న కదరా అట్ట చేసావు, ఇప్పుడు నన్ను పట్టుకోవటానికి వచ్చినవంటారు. దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, నికృష్టుడా, కంకృష్టుడా. తెలుగు భాషలో ఎన్ని తిట్లుంటే అన్ని తిట్లు తిట్టే వాళ్ళ మనమైతే. యేసు ప్రభు ఏమంటే తెలుసా? చిలికాడా ఏమంటాడండి? ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయడానికి వచ్చావు అదే చేయి బాబు. దేవునికి స్తోత్రం. వీడు ఎంత దుర్మార్గుడంటే 30 వెండి నాణ్యాల కోసం తన ప్రభువునే పట్టించాడు. డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడేటువంటి మనుషులు పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. దయచేసి మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే, గట్టిగా డబ్బు కోసం పరిగెత్తే వాళ్ళు ఉంటే ఇయ్యలే, ఆ పరిగెత్తడం కొంచెం ఆపితే బాగుంటుంది. లేకపోతే ఊరేసుకోవటం జరిగేది అదే. ధనవంతులగుటకు అపేక్షించువారు ఉరిలోనూ శోధనలోనూ పడిపోతారు. ఆమె ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. డబ్బు ఒక్కటే ప్రాముఖ్యము కాదు. ఆమె దేవుడు ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంటున్నాడు, వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చిలికాడా, స్నేహితుడా. నరకానికి పోయేవాడిని కూడా యేసు ప్రభు ఎంత చక్కగా పిలుస్తాడు తెలుసా? చిలికాడా, కాసేపు నరకంలో పడి చస్తావని నాకు తెలుసు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనేది. చూసారా? వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులండి.
ఆమె డబ్బుల కోసం ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి క్యారెక్టర్ దెబ్బతినదంటే, ఒక్కసారి నువ్వు డబ్బు కోసం ఎంత నీచానికైనా వడ్డీ గడతావు అని తెలిసిందంటే దీన్ని ఎవడు నమ్మడు జీవితంలో. నువ్వు మారానన్నా ఎవడు నమ్మడు. ఎట్లా చెప్పండి? నువ్వు డబ్బు కోసం, ఆ పిల్ల డబ్బు కోసం ఏదైనా చేస్తుందరా, డబ్బులు ఇస్తే చాలురా అని ఎవడైనా ఒక ముద్ర వేసాడంటే నీ మీద, జీవితంలో ఆ పడినటువంటి ముద్ర ఎవరు కూడా చెరపలేరు. గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. గుణము చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. చెడిపోయిన గుణం ఈజీగా వచ్చింది. ఎటుగా చెడిపోయినటువంటి కార్యక్రమాలు ఈజీగా చేయొచ్చు, కానీ నువ్వు మంచిదాను అనిపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు పడుతుంది నువ్వు మంచోడివి, మంచిది అనిపించుకోవాలి. క్యారెక్టర్ పరంగా నువ్వు దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 27వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వాక్యం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఎప్పుడు పశ్చాత్తాపం వచ్చిందంటే అంత అయిపోయిన పశ్చాత్తాపంతో ఉపయోగం ఉందే? చేసిన అన్నీ చేసి మనసులో పడి ఇప్పుడు పశ్చాత్తాపడతానంటే ఎటు కుదురుతుంది? నువ్వు చేసే ప్రతి పాపానికి శిక్ష తప్పకుండా భూమి మీదే ఉంటుంది. ఆడగాదు, ఆడెవరు చూడబోయట్లే అనుకుంటున్నాము. ఇక్కడే నువ్వు చేసే ప్రతి దానికి శిక్ష భూమి మీదే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణేలు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. మళ్ళా తీసుకొచ్చాడంటే, నీ డబ్బులు నువ్వు తీసుకోయా, కొట్టిన దెబ్బలు తిరిగి వస్తాయా, ఊసిన వంపు తిరిగి వస్తుందా, పెట్టిన ముళ్ళ కిరీటం తిరిగి వస్తుందా? భయంకరమైనటువంటి శిక్ష వచ్చుదా? ప్రవక్త అంటాడు, దేవుడు ఆయన పిల్లల్ని ఎంత నమ్ముతాడంటండి. ఇప్పుడు చూడండి, మన పిల్ల, మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ ఏదైనా తప్పుడు పని చేసిందని ఎవరైనా వచ్చి చెబితే ఎంత కోపం వచ్చింది మనకి. చేసినా కానీ నమ్మ మనం, అమ్మ నిప్పు అయితే అంటాం, నిప్పు పప్పు తర్వాత అంటే మనం నమ్ముతామా? దేవుడు కూడా నువ్వు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నావంటే దేవుడు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటాడు. నువ్వు నీచమైన బతుకుతున్నావంటే, పాపిష్టి జీవితం జీవిస్తున్నావంటే దేవుడు ఎంత బాధపడతాడండి. నేను ఎంత నమ్మాను నా పిల్లల్ని. ఆయన ఏం చేయడంట, తనలో తాను బాధపడతాడంట, తర్వాత శిక్ష వేస్తాడంట. శిక్ష నుంచి మాత్రం నువ్వు తప్పించుకో. ఆమె ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. తప్పకుండా నువ్వు చేసిన పాపానికి శిక్ష ఉంటుంది. ఎక్కడ కాదు, భూమి మీదే ఉంటుంది, బయట ఉండదు. భూమి మీదే నువ్వు చేసిన ప్రతి దానికి కుమిలిపోవాల్సినటువంటి దినాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే 4వ వచనం, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను,
వారు అంటున్నారు, దానితో మాకేమి, నువ్వే చూచుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చెను. చెప్పలేడియా. డబ్బు 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 కోసం పరిగెత్తి, డబ్బు కోసం ప్రయాసపడి, డబ్బు కోసం అన్ని చేసి చేయరాని కార్యాలన్నీ, కూల్చాల్సిన కొంపలన్నీ కూల్చి డబ్బు కోసం డబ్బు కోసం డబ్బు కోసం చివరికి ఉరేసుకొని చచ్చాడంట. ఆమె మనకు కావాలి డబ్బులు, డబ్బులు. మీరు ఎవరైనా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? కావాలనుకుంటే ఊరికోయి తయారు చేసి పెట్టుకోండి. కోటీశ్వరులు అయిన మరుక్షణం ఉరేసుకొని తెచ్చిపోతారంట. ఇంకెందుకులో డబ్బులు వద్దే అవుతుంది అంటారా? మనిషి బ్రతకటానికి డబ్బు అవసరం, కానీ బ్రతుకే డబ్బు కావు. సొలొమోను చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి. ఏం చేశాడు? దేవా, నేను మీతో 2 మనవులు చేసుకుంటున్నాను అన్నాడు. చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటి నాకు దయచేయి. వింటున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ప్రభు సన్నిధిలో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చావక ముందు నువ్వు నాకు వాటిని ఏంటయ్యే? 1 వ్యర్థమైనది, 2 అబద్ధములు నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైనటువంటి పనులు నేను చేయకూడదు, వ్యర్థమైన కార్యాలు నేను చేయకూడదు. 2 అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధాలు ఆడేవాడు సాతాను పిల్లలు. అబద్ధాలు ఆడే బ్యాచ్ మొత్తం దెయ్యపు పిల్లలే. గట్టిగా చెప్పండి. అందుకే అబద్ధాలు నాకు దూరంగా ఉంచు. 1 పేదరికమైన ఐశ్వర్యమైన నాకొద్దు. పేదరికం వద్దు, తెక్కలడం మంచిదండి. పేదరికం వద్దంటే డబ్బులు వద్దంటాడు ఎవడన్నా. వద్దంటాడు డబ్బులు, కట్టలు డబ్బులు తిరుగుతామంటే వద్దంటాడు. తిక్కలడా మంచివాడా? సొలొమోను. అయ్యా, ఏ పూటకు ఆ పూట. అందుకే పెద్ద గుడిని ప్రార్థన చేస్తుంటారు. ఏమని? పరలోక పొందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. చేతులు అందరూ వాటిని తప్పట్లో దేవునికి స్తోత్రం. తగినంత ఆహారం దయచేయి. ఎక్కువైతే కడుపు నిండి నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. డబ్బులు వస్తే ఏమవుతుంది? ఒకసారిగా డబ్బులు వస్తే ఏమవుతుంది? ఒకసారిగా డబ్బులు వచ్చి అనుకోండి, ఒక 5 లక్షలు వచ్చి నీ బీరువాలో ఉండే. ఇంకా చూడు, టీవీ ముందు వచ్చి లేవదేగా. మరి ప్రార్థన లేదా? మీ బామ్మ ప్రార్థనకు ఏమో వాడు చూసుకోలేక పాస్టర్ గారు ఎవడమ్మా పాస్టర్? యెహోవా ఎవడనందునేమో. లేకపోతే పేదనై దొంగతనం చేసి నా దేవుని నామానికి అవమానం చేస్తాను. అందుకని ఏం చేయాలా? తగినంత ఆహారం
నాకు దయచి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్ని చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలా. ఏ సమయానికి నాకేం కావాలో, ఇప్పుడు మీ పిల్లలకి టయానికి అన్నదినా అంటలా మీరు, ఒకవేళ వాడు మర్చిపోయి ఆటల్లో పడి తినకపోయినా వాడిని పిలిచి తన్ని అన్నం పెడతారు లేదా? నీకే అంత ప్రేమ నీ పిల్లల మీద ఉంటే, నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చినటువంటి ఆ దేవాది దేవునికి మీద ఎంత ప్రేమ ఉంటుంది? రక్తము కార్చిన ప్రేమ, ప్రాణము పెట్టిన ప్రేమ, తిరిగి లేచిన ప్రేమ, నీతో నిత్యము ఉండే ప్రేమ. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు కావాలా? డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? ప్రేమ కావాలా? దేవుడు కావాలా? డబ్బులు కావాలా? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. సైతాన్ ఆలోచన పుట్టించిందంటే ఏమని? ఏ సైన్ ఎట్టయినా సరే సైతాన్ పిల్లల ఆలోచనలు ఎట్టుంటే వాక్యానికి వ్యతిరేకం, సేవకునికి వ్యతిరేకం. దెయ్య పిల్లల ఆలోచనలు ఎటువంటి అంటే ఇట్లా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. 26వ వచనం 13:26. అందుకు యేసు నేనొక మొక్క మీరు ఆ మొక్కలు అనుకునేది లేనిపోయింది. తలకాయ మొక్కలు అనుకునేరు. మొన్నే కదా మొక్కలు తలకాయ మొక్కలు తిని కూడా గుడికి రాకుండా ఎగ్గొడుతుమే. మొక్క అంటే ఆ మొక్క అడిగిపోయారు మీరు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఆ మొక్క గుర్తుకొచ్చి లేచిపోయారు ప్రార్థన నుంచి. ఆ మొక్క సంగతిగా చెప్పేది ఆయన. ఏ మొక్క? ప్రభురాత్రి భోజనపు మొక్క. ఆమేన్. అందుకు యేసు నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే నన్ను పట్టించేదని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. వామ్మో, యేసు ప్రభు శరీరం రక్తంలో పాలిభాగస్తులైతే సైతాన్ వచ్చిందండి లోపలికి. నీ కాడ పాపిస్ట్ లక్షణాలు అన్నీ ఉంటే అది తినగానే నీ లోపల ఎవరుంటారు? సైతాన్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభురాత్రి భోజనం అయిపోయిన తర్వాతే కొన్ని దయ్యాలు తగాదులు పెట్టుకుంటాయి. అప్పుడు మీకు అర్థం కావాలి, రాత్రి పార్టీగా మొక్క ముంచి ఇచ్చిండు అందుకనే అది తిని సైతాన్ ఏం చేస్తుంది? పేటు రేగుతుందని అనుకోవాలి. అప్పుడు ఆ మొక్క ముంచి యోధా ఇస్కరియోతుకి ఇవ్వగానే వాడు తినగానే ఏమైందంటే వాడిలోకి, అప్పుడు ప్రభు అన్నాడంట, నువ్వు చేసేదేదో తొందరగా చేయపోరా బాబు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బుల కోసం ఎంత భయంకరమైనటువంటి పనికి దిగజారాడు యోధా ఇస్కరియోతు. ఎంత కృపను పోగొట్టుకున్నాడండి. పరలోకంలో 12 గుమ్మాలు. ఎటు చెప్పండి? దేవునికి స్తోత్రం. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క అపోస్తలుల పేరుందంట. యోధా ఇస్కరియోతు కూడా ఆ డబ్బులకి ఆశపడకపోయినడితే ఆయన పేరు కూడా ఉండేదే ఒక్కో చోట ఉండేదే కదా. పనికిమాల 30 వెండి నాణాల కోసం తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చ
హెచ్చరించు మాట వినక వెనకబడుదువా? రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని భక్తిని సహించడు. క్రమం లేని సేవ, క్రమం లేని భక్తిని సహించడు. తుచ్చమైన వాటి కోసం పరిగెత్తుతున్నావా? తుచ్చమైనటువంటి వాటి కొరకు పరిగెత్తి నేను వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. 4వ మైలు దాటిన తర్వాత ఒక ఆటో ఆయన వస్తాడు, పాపం 5 ఎక్కించుకోండి. ఎదురుగా ఎంత స్పీడ్లో వస్తున్నాడంటే అంత స్పీడ్లో వస్తున్నాడంటే ఆటో అసలు నుజ్జు అయిపోయింది, ఏదైనా అద్దం బయలిపోయింది. ఆటోలో ఉన్న వాళ్ళందరికీ చిన్నపాటి దెబ్బలు తగిలినాయి. వీడంటే నిద్రపోతా వచ్చి గుద్దిండంట. నిద్రపోతా ఆటో డ్రైవర్ చెబుతున్నాడు, సార్ నిద్రపోతా వచ్చి గుద్దాడు సార్. ఎంత స్పీడ్లో వచ్చాడంటే మొన్న నాకు చెయ్యి ఇరిగితే కట్టు కట్టించుకున్నా, ఇంకా మళ్ళీ తిరగల. ఆటో మొత్తం పాడైపోయింది, కానీ ఎవరికి ప్రాణానికి నష్టం జరగల. వాడు మాత్రం ఆ బండి వాడు నడి రోడ్డు మీద ఉన్నడో పోయిండో కానీ నాకు తెలియదు. తెలుసులో అంటారా? మరి తాగి వచ్చి గుద్దాడో లేకపోతే ఎట్ట గుద్దాడో తెలియదు, కానీ మొత్తం మీద భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అనమాట. తెలుసులో ఇటుగా స్తోత్రం చెప్పండి. అందులో 3 మేకప్ వాళ్ళు కూడా ఉన్నారు. పాపం మేకప్ అంతా పగిలిపోయింది. ఒక ఆమె మేకప్ ఏడ పగిలింది, రుద్దుకుంటుంది. ఒక ఆమెకి ఏడ పగిలింది, ఆమె కూడా మేకప్ మీదే ఉంది, ఆమె కూడా రుద్దుకుంటుంది. మీరు ఆటోలో ఉన్నారా ఉన్నామండి అంటుంది. దేవునికి స్తోత్రం. అదవుతుందా? తుచ్చమైనటువంటి వాటి కొరకు పరిగెత్తితే వాక్యం యొక్క హెచ్చరికకు నువ్వు గనక లోబడకపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రజలో గట్టిగా స్తోత్రం చెప్పండి. మొక్క ముంచి ఇయ్యగానే సైతాను వాడిలోకి ప్రవేశించి తీసుకెళ్ళి ఏం చేశాడు? ప్రభువుని అప్పగించాడు. ప్రజలో అందుకే మన జీవితాల్లో మనకి డబ్బు ప్రాముఖ్యం, కానీ డబ్బులే జీవితం కాబోదు. ప్రజలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. నయమాన్ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంది. ఆ పిల్ల మా ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారి కాడికి పోతే ప్రార్థన చేస్తాడు, రోగం పోద్దని చెప్పింది. మొత్తం మీద నయమాన్ రథం తీసుకుని పాస్టర్ గారి కాడికి వచ్చాడు. ఆ పాస్టర్ గారు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. పాస్టర్ గారు చెప్పినట్లే యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. కుష్ఠరోగం అంతా పోయి దేహం పసిపిల్లవాడి దేహంలాగా మార్చబడింది. దేవుని స్తోత్రం. స్వస్థ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఆనందం పట్టలేక వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి, దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా రోగం పోయింది కాబట్టి నేను నీకు కానుక ఇవ్వాలా అని చెప్పేసి, బంగారం ఉంది, వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, వెలగల వస్త్రాలు ఉన్నాయి, అన్నీ మీకు ఇస్తానయ్యా అంటే, ఆ ఎలీషా ప్రవక్త అన్నాడు, ఇవేవి నాకొద్దు. ఆమేన్, హల్లెలూయా, నువ్వు ప్రభువుని నమ్మితే చాలు అని చెప్తే నయమాను చాలా బతిలాడిన కానీ ప్రవక్త తీసుకోవాలి. గట్టిగా చెప్పండి, 2 చేతుల పైకి ప్రవక్త తీసుకోవాలి. ఈ లోపల ప్రవక్త దగ్గర ఒకడు ఉన్నాడు శిష్యుడు. వాడేమనుకుంటాడంటే ఈయన నిండో ఇంకొకరు దన్నాడు. ఆమె చెప్పండి, ఈయన తీసుకోడు ఇంకొకరు తీసుకున్నాడు, ఏం పాస్టర్ ఏందో అని చెప్పి మౌనంగానే ఉన్నాడు. నయమాను రథం వేసుకొని పోతుంటే రథం వెంట పడ్డాడు. పరిగెత్తుకుంటా పరిగెత్తి కేకలు పెట్టుకుంటా పోతుంటే నయమాను వెనక్కి తిరిగి చూసి, ఓ వీడని పరిగెత్తుకొని వస్తాడు అని చెప్పేసి, ఏం పరిగెత్తుకుని వస్తాను, క్షేమేనంటే అంతా క్షేమే, ఇప్పుడే మా అయ్యగారి గడికి 2 యవనస్తులు వచ్చారు, వాడు కొంత బంగారం వెండి దుస్తులు కావాలి,
ఇస్తే తీసుకుపోతానంటే రావం బాగైనాడు కదా, పైగా ఉన్నాడు, నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పోయి అని చెప్పేసి శుభ్రంగా మొత్తం ఇచ్చి పంపించాడు. తీసుకెళ్ళాడు, ఇంట్లో పెట్టుకొని ఏం ఎరగనోళ్ళలాగా వచ్చి దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. ఆమె చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా చేయాల్సింది మొత్తం చేసి ఏం ఎరగనోళ్ళలాగా ఎడచ్చు కూర్చొని ఆమేన్ హల్లెలూయా అంటుంటాం. కానీ నీ చేష్టలు మొత్తం ఎవరికి తెలుసు? దేవుడికి తెలియదా? నువ్వు ఎంత ఆమేన్ ఎంత హల్లెలూయా అంటున్నా దేవుడు అంటే కొంచెం అయితే బాగుంటుందమ్మా. డబ్బుల కోసమేమో ఎవరికల్లో చూస్తావు, పాట మాత్రం ఆకాశమందు పాడితే ఇందాకలా నీవు తప్ప ఏ తీసిన రాగం బలి తీసిన రాగం. నిజంగా నువ్వు ఆయన వైపు చూస్తే ఆడి చేతి ఈడి చేతి ఫ్రిడ్జ్లు డబ్బులు కార్డులు ఎందుకు కొనిపించుకుంటావు? నిజమా కదా? ఎవరండి నీకెందుకు చెప్పాలా? ఇన్న మెలకుండా ఇప్పుడు పాఠం ఈ పాట పాడితే ఎంత భయంకరం, ఎంత నీచమైన బతుకు. డబ్బు కోసం డబ్బులన్నీ తెచ్చుకొని, బంగారం తెచ్చుకొని, వెండి తెచ్చుకొని, వస్త్రాలు తెచ్చుకొని ఆడ పెట్టి ఏం ఎరగనోళ్ళలాగా వచ్చి పాస్టర్ గారి కాడ నిలబడ్డాడు. అప్పుడు ఆయన అడిగాడు, గ్యాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. నేను అడిగిపోయా పాస్టర్ గారు, నేను అడిగిపోయాను, ఇక్కడే ఉన్నాగా. అదే మీకు ఇందాక చెప్పాను, పొద్దున గుంపును చూసా, మధ్యాహ్నం ఒక గుంపును చూసా, మళ్ళీ ఇప్పుడు ఒక గుంపును చూస్తున్నా. మీకే ఇన్ని తెలివితేటలుంటే మాకెన్ని ఉండాలా? ఎంతమంది చూస్తుంటాం మీలాంటి వాళ్ళని? నేను అడిగిపోయా గారు ఏడే ఉండగంటే, నువ్వు ఆ రథంతో పాటు పరిగెత్తుకొని పోయినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఒలీవ చెట్లు, ద్రాక్ష తోటలు, బంగారం, వెండి, ఈ సమస్తమును సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇదేనా సమయం? కాబట్టి ఏమనలేదు, పెద్ద శాపమే పెట్టలా. ఏమన్నాడు తెలుసా? నయమానుకు పోయిన కుష్టు నీకు నీ సంతానానికి సర్వకాలం ఉంటుంది పో అన్నాడు. ఇదంతే. పరిగెత్తుకుని పోయి ఏం తెచ్చుకున్నాడు? నీకు తెలుసా, నువ్వు చేసే పాపాలు నీ పిల్లల మీదకి వస్తాయని. కొంతమంది నీచమైన తల్లులు, నీచమైన తండ్రులు ఉంటారు. వాళ్ళ సుఖాల కోసం పిల్లలు ఏమైపోతే మాకెందుకులే, పిల్లలు ఏమైతే మాకెందుకండి, మా సుఖం నాకు కావాలా? వాడికి ఏ రోగం వస్తే నాకెందుకండి? వాడు సావాడు చస్తాడు, వాడికి ఏ శ్రమ వస్తే నాకెందుకు? నిజంగా నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే, నీ సంతానం మీద నీకు ప్రేమ ఉంటే నీచమైన పాపిష్టి పనులు చెయ్యవు. ఏ పాపం చేశాడండి తల్లిదండ్రులు? వాడికి కట్ అయిపోయాడు. ఏ పాపం చేశాడంటే వాడికి ఆ రోగం వచ్చింది. వాడు చేసిండా? వాడు చేయలే పాపం. తల్లిదండ్రుల పాపాలు, తాత ముత్తాతల పాపాలు శాపంగా వాడి జీవితంలో మారిపోయింది. ఎంత భయంకరం! అందుకే తుచ్చమైన వాటి కోసం నీ బిడ్డల మీదకి నువ్వేం తెచ్చిపెడుతున్నావు అంటే శాపాన్ని తెచ్చిపెడతావు. 10 మందిలో వాడి పరిస్థితి ఏంటి? 10 మందిలో బిడ్డ పరిస్థితి ఏంటి? నువ్వు చేసే పాపం నీ పిల్లల మీద పడిపోతుందే. నీ పిల్లలు రోగగ్రస్తులుగా, నీ పిల్లలు బలహీనులుగా, నీ పిల్లలు శపించబడిన వారుగా ఉండటానికి కారణం ఎవరు? నువ్వే.
నువ్వే ఆలోచించావా? నీచమైన పనులు చేసేటప్పుడు, పాపిష్టి కార్యాలు చేసేటప్పుడు ఆలోచించావా? నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం, తల్లుల దోషం పిల్లల మీదకి రప్పిస్తానని చెప్తున్నాడు ఆయన. ఎంత విచారం! గ్యాజీ తెచ్చిపెట్టుకుందేంటి పరిగెత్తి? కుష్ఠరోగం. ఈరోజు అక్కడక్కడ మనకు కనపడే కుష్ఠ వ్యాధిగ్రస్తులు అందరూ ఎవరు సంతానో తెలుసా? వ్యాధి సంతానం. ఎంత భయంకరం! డబ్బు డబ్బు డబ్బు, దరిద్రపు డబ్బు. ఆ డబ్బు సంపాదన కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. చివరికి పాస్టర్లు కూడా, మీ గురించి చెప్పుకుంటే అంటే మా గురించి కూడా చెప్పుకోవాలి కదా, పాస్టర్లు కూడా ఎంత నీచమైనటువంటి స్థితికి దిగజారుతున్నారు. గొప్ప గొప్ప సేవకులు గొప్ప గొప్ప సేవ చేశారు అనుకుంటుంటే చివరికి వాళ్ళ బతుకులు ఇప్పుడు బట్ట బయలవుతున్నాయి. చెన్నైలో నిన్న ఒక పాస్టర్ గారి ఇంటి మీద దాడి చేస్తే 5 కేజీలు బంగారం దొరికిందంట పాస్టర్ గారి ఇంట్లో. అంట 5 కేజీలు బంగారం, కొన్ని కోట్ల రూపాయల డబ్బులంట. ఏడే కాదు, సింగపూర్, మలేషియా, ఆ ఊర్లో ఆ దేశం ఉన్నాయంట. పక్క రాష్ట్రాల్లో కాదు, ఆ దేశాల్లో కూడా దాడులు చేస్తున్నారంట. స్థానిక సంఘములో ఉన్నటువంటి సేవకులకి దక్షిణ భాగం ఇది. కానీ వాడు టీవీలో ఆ పథకం ఈ పథకం అని చెబితే పథకాల మొత్తానికి డబ్బులు పంపిస్తుంది. వాడేమో జలసాలు చేసి దొరికిపోయాడు. నువ్వు ఇచ్చే దశభాగం, నువ్వు అర్పించే ప్రతి అర్పణ అది దేవుని పాదాల దగ్గరికి పోవాలి తప్ప ప్రభుత్వానికి అడ్డగోలుగా దొరికిపోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ నాన్నగారు మంచి సేవ చేశాడు, DGS వెనకరణ గారు. మంచి సేవ, అద్భుతమైనటువంటి సేవ చేసిపోతే ఆయన సంపాదించి పెట్టిన పేరు కొడుకు మనవడు ఇద్దరు కలిసి పాడు చేశారు. అంత గొప్ప ఇంటర్నేషనల్ స్పీకర్స్ సంక్రాంతి పండుగ చేస్తున్నారు. సామాన్యమైన విశ్వాసీ సంక్రాంతి పండుగలు చేస్తేనే మనం తిడుతున్నామే. మరి అంత పెద్ద పాస్టర్ గారు లింగీలు కట్టుకుని పోయి పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఉట్టి కొడుతున్నాడు పండగలో. ఏం కొడుతుండో? ఉట్టి చూసి మీకు ఎట్లుంటుంది? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? పునాదుడు కుదిరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని వదిలిపెట్టడు. లైన్ మనం అనుకుంటున్నాం, మనం ఏం పాపం చేస్తున్నాం, ప్రభువా బీజేపీని కూర్చోయ్యా, అది రావటం చాలా మంచిది. దొంగలందరూ బయటకు వస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ రావటం గొప్ప మంచిదైంది. దొంగలు మొత్తం బయటపడుతున్నారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునేలాక 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఈరోజు చెన్నైలో ఆయన ఎంటర్ అయిపోతే హైదరాబాద్లో ఇంకొక ఆయన అవుతాడు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. రేపు ఎల్లుండి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆ పాస్టర్ గారికి. మరి కోట్ల రూపాయలకి ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆయనకి. కారుణ్య ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అని, ఆ ఇంజనీరింగ్ కాలేజీలో పేదోడికి ప్రవేశం లేదు. కొన్ని లక్షల రూపాయలు పెడితేనే ఆయన కాలేజీల్లో విద్యార్థులకి ప్రవేశం. యేసుప్రభు ఏం చెప్పాడు?
అన్నీ ఏం చెప్పాడు? ఉచితంగా పొందారు, ఉచితంగా అయ్యండి. ఉచితంగా నేను మీకు ఇచ్చాను, ఉచితంగా అయ్యండి. ఆమె పిల్లలకు ఒక పథకం, పెద్దలకు ఒక పథకం, మధ్య వయసులకు ఒక పథకం, ముసలులకు ఒక పథకం, అటు ఇటు గనులకు ఒక పథకం, అన్ని పథకాలే. ఈ మాయ గుంపేమో టీవీ చూసి చూడంటే మన పాస్టర్ గారు అట్లా చెబుతాడంటే వాక్యం చూడు, ఆయన అట్లా చెబుతుండో, యో అది రాసుకో, ఓయో అది రాసుకో, ఏంటిది బ్యాంక్ నెంబరు, 10,000 వేసిరా. నీ అవసరతకు వచ్చి నీ రోగం వస్తే, లేకపోతే నీకు బలహీనత వచ్చాయి, ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడికి రూపాయి కూడా ఇదో, వాడికి మాత్రం వేలు. టీవీలో వచ్చేవాడు కదా, కొంచెం మేకప్ గిక్కలు వేసుకొని కొంచెం గ్లామర్గా కనపడతాడుగా, మేమేం కనపడతాం? జుట్టు అంతా తెల్లబడిపోయా, ఇంకేం కనపడతాం గ్లామర్గా. వాడైతే కోటు బీట్ వేసుకొని శుభ్రంగా ఎర్రగా మేకప్ వేసుకొని శుభ్రంగా ఉంటాడో, కోటు వెనకేమో లైట్లు వెలుగుతుంటే డిస్కో లైట్. నీకు డిస్కో అంటే ఇష్టం, ఆయన డిస్కో మనిషివా నువ్వు? ఆమె చెప్పండి గట్టిగా. అందుకని వాడికి 10,000, 20,000, మళ్ళీ అందులో సభ్యత్వం. ఎవరికి సభ్యత్వం ఇవ్వాలో కూడా తెలియదు. ఆమె చూతారా? పాప ఆయన ఎవరు? ఆయనకి యేసుప్రభు అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు. ఏదో పిల్లలు పోతున్నారని చెప్పి పోయాడు గుళ్ళోకి, ఆయనకి సభ్యత్వం ఇచ్చారు. సభ్యత్వం ఇచ్చింది కాక మళ్ళీ ఫోన్లు, ఏంది నువ్వు గుడికి రావట్లా? ఆయన గుడికి వచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి. గుడికి రానివాడికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఫోన్లు చేస్తున్నారు. మేము కలెక్షన్ టెంపుల్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరేంటి రావట్లేదు ప్రార్థనకి? ఆయనేమో పేకాడు కాడ కూర్చుని ఆయన అర్థమవుతుందా? ఎవరికి సభ్యత్వం ఇవ్వాలో తెలియదు. ఎవడు పడితే వాడికి సభ్యత్వాలు ఇచ్చి మా చర్చికి 1,00,000 మంది వస్తున్నారు, 2 లక్షల మంది. ఏం చేయడానికి జనాలు మోసం చేసి, ఏం చేయడానికి జనాలు మోసం చేసి, ఇట్లా చెబితేనేమో నేను మంచోడు కాదంటారా? నేను పాస్టర్ గారికి ఎందుకండి వాళ్ళ గురించి? బయటపడ్డాడు కాబట్టి ఏమైపోయాడు ఇప్పుడు? డబ్బు డబ్బు డబ్బు. చివరికి పర్సులు కూడా అమ్ముకుంటుంటే డబ్బులు కావాలండి. పర్సుల మీద చాలా బ్యాగులు అమ్ముకుంటుండో, పర్సులు అమ్ముకుంటుండో. ఈ డబ్బు పిశాచి పట్టిన వాళ్ళందరినీ దేవుడు రేపు బజారుకి ఏడవబోతున్నాడు. కేపాల్ 1998 సంవత్సరంలో గమ్ సిటీలో నేను ఆయన కాలేజీలో ట్రైనింగ్ చేశాను. 98లో కేపాల్ గారి దగ్గర. అప్పట్లో నర్సాపురంలో మీటింగ్స్ పెడితే కొన్ని వేల మంది ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయాం. మమ్మల్ని పెట్టారు అక్కడ బారికేడ్ల కాడ. ఆయన చెయ్యి తాగితే చాలు యేసుప్రభుని తాగినట్టే అనుకుంటే ఇప్పుడు రోడ్ల మీద డ్యాన్స్ చేస్తుండే ఆయన. ఆ పార్టీ ఈ పార్టీ పెట్టి రోడ్ల మీద డ్యాన్స్ చేసి చివరికి ఆయన ఎట్ట చేశారంటే ఒక కామెడీ యాక్టర్తో పోల్చేశారు. నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాల్సింది పోయి నీ నామం అన్యజనుల మధ్యలో దూషించబడతా ఉందంటే కారకుడు ఎవరు? నువ్వు కాదు, కారకురాలు నువ్వు కాదు. ఎంత భయంకరం! ఒకసారి ఆలోచించి, యేసుతో పాటు ఉన్నాడు, యేసుతో పాటు తిన్నాడు, యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడే డబ్బుల కోసం. దైవజనుడితో పాటు ఉంటూ, దైవజనుడితో పాటు తింటూ, దేన్నైతే చూడకూడదు, దేన్నైతే చేయకూడదు అటువంటి నీచమైనటువంటి పని చేసి కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. గ్యాస్. ఇదంతా దేనికోసం జరిగింది? 1 డబ్బు, 2 లోకాస్యం. నీ పాపం
నీ పిల్లలకి నాశనాన్ని తెచ్చిపెడుతుంది. నీ పాపం నీ బిడ్డలను కోలుకొని దెబ్బతీస్తుంది. నీ బిడ్డల మీద ఉన్న రోగాన్ని చూసి ప్రజలు వాళ్ళ అమ్మ చేసిందే వాడి మీదకి వచ్చింది అనకూడదు. నీ పాపాన్ని చూసి ప్రజలు నీ బిడ్డ బలహీనతను చూసి వాళ్ళ నాన్న చేసిందే వాడి మీదకి వచ్చింది. ఎన్ని మందులు అన్నా తగ్గదు అది. ఆ రోగం దేవుడి పెట్టిన రోగం తగ్గుదా? ప్రజలో ప్రభు ప్రేమతో మీకు చెప్పే మాట ఏంటంటే, ఈరోజైనా మీ జీవితాలు అట్లా అంటూ ఉంటే ఒప్పుకొని మీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టండి. ఆమేన్. ప్రభు నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈ డబ్బు మాయలో పడి ఈ డబ్బును చూసుకొని చేయాల్సిన నీచమైన కార్యాలన్నీ చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే తరతరాలుగా వస్తున్న ప్రతి శాపాన్ని దేవుడు తొలగించి నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. శాపాన్ని కొట్టేస్తాడు. పాపములు క్షమించుటకు ఒక్క ఈ దేవునికి మాత్రమే అధికారం. ఎవరికి లేదు అధికారం. నీ పాపం నిన్ను పట్టుకోకముందే, నీ పాపం నీ పిల్లల మీదకి రాకముందే వెంటనే మారు మనసు. వాళ్ళు ఏమైపోతే నాకెందుకండి, వాడు ఏమైతే నాకెందుకండి, నేను చేసే పాపాన్ని నేను చేస్తాను, నేను చేసే నీచమైన బతుకు నేను బతుకుతాను అనుకుంటే దేవుడు నిన్నే కొడతాడు. ఆయన కొడితే లేవటం ఉండదు. వాక్యం అంటుంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవునికి స్తోత్రం. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. అందుకే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులైనటువంటి క్రీస్తు శిలువ రక్తం కందుకరండి. రక్తం ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడి. డబ్బులు కావాలా? పాపిష్టి పని చేస్తే డబ్బులు ఇస్తా ఉన్నారా? పాపిష్టి కార్యాలు మానేసి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. సమస్తము ధారాళముగా దేవుడు దయచేస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. బ్రదర్ బక్సింగ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ముగిస్తున్నాను నేను. బ్రదర్ బక్సింగ్ ఆయన ఒకరోజు ఒక ప్రాంతానికి కోటానికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు ఆయనతో ఏం చెప్పాడు తెలుసా? నీ అవసరాల కోసం ఎవరిని అడగకూడదు. ఆమేన్. నీకు ఏ సమస్య వచ్చినా ఏది అవసరమైనా నన్నే అడగాలి అని దేవుడు ఆయన దగ్గర నుంచి ఒక వాగ్దానం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఊరు వెళ్ళాలా, ఆ ఊరిలో సువార్త చెప్పాలా. ఆ ఊరికి వెళ్ళి రావడానికి ట్రైన్ ఛార్జీ 22 రూపాయలు, 21 రూపాయలు. మొత్తం మీద ఆ ఊరు సువార్తకి వెళ్ళడానికి బయలుదేరాడు. ఆమె చెప్తారా? ఆ ఊరు సువార్తకి వెళ్ళడానికి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్ కౌంటర్లో నిలబడ్డాడు. ఆమె మనం ఆ ప్లేస్లో ఉన్నామంటే ఏం చేస్తాం? ప్రభా నువ్వు ఇస్తే పోతాం, మీపోతే యాడేజ్ పోమంటావు. ఇంట్లో కూర్చొని కదలం అసలు వెళ్తావా? నువ్వు ఇస్తే పోతాను అంటే ప్రభు, నువ్వు కూడా నేడపోమంటావు. ప్రభు పోయి ఆడ యాడ్ నిలబడమంటావు, పోయి ట్రైన్ స్టేషన్లో అడుక్కోమంటావు అయింది ఆడ అనేవాడు. కానీ ఆయన రెడీ అయిపోయి టికెట్లు తీసుకుని లైన్ నిలబడ్డాడంట. టికెట్లు వరుసగా తీసుకున్నారు. ఏం లైన్ వస్తుంది, ఈయన దగ్గరికి రాబోతున్నాడు. ఇంకొక మనిషి తీసుకున్నాడు టికెట్, తర్వాత ఈయన తీసుకోవాలా, జేబులో డబ్బులు లేవు. ఈ లోపల హడావుడిగా ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి బ్రదర్ బక్సింగ్ అంటే మీరేనా అన్నాడంట.
లేస్తానట. అయితే ఈ కవర్ ఉంచడం చెప్పి కవర్ ఇచ్చి చేతిలో పెట్టి దేవుని స్తోత్రం. ఈయన ప్లేస్ వచ్చే లోపల టికెట్ తీసుకొని చూస్తే సరిగ్గా 22 రూపాయలు ఆ కవర్లో ఉన్నాయట. నా దేవుడు ఏదైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు కోసం నీచమైన బతకాల్సిన అవసరం లేదు. విలువ తక్కువ పనులు చేయాల్సిన అవసరం లేదు. విలువ తక్కువ పనులు. మనం ఆరాధించే దేవుడు విలువైన దేవుడు. అందుకే తూర్పు దేశ విధానాలు ఆయన కాడికి బంగారం, సాంబ్రాణి, బోళం. ఎందుకంటే ఆడ పశువుల పాకలో పండుకున్నవాడు విలువైన వాడు. దేవునికి స్తోత్రం. ఏమైనా చేయగలడు. దేశమంతా కరువు. ప్రవక్త చెప్పాడు, ఇదిగో ఆ కెరీతు అనేటువంటి వాగు దగ్గరకు పోయి అక్కడ నివాసం చేయాలి. దేశమంతా కరువు. ఆ ప్రవక్త అక్కడికి పోయి నీళ్లు తాగుతున్నాడు. ఆ వాగు దగ్గర కూర్చున్నాడు. కాకుల చేత ఆహారం పంపించాడు. కాకులంట మాంసం తెచ్చిపెట్టి అంటే రొట్టెలు మాంసం. ఆమె ఈ లోపల కాకులు ఆగిపోయినాయి. అసలు నేను ఆ వర్తమానమే చెబుదాం అనుకున్నా. కానీ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ డబ్బు, ఆ యోధాయస్కర్యతో ఆ గ్యాజిని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. వాగులో నీళ్లు ఎండిపోయినాయి. కాకులు రావటం ఆగిపోయింది. ఇంకేంది ప్రభు టయానికి రాలేదు ఇంకా అని చూస్తుంటే ఈ లోపల ప్రభు అన్నాడు, సారేపతు అనే ఒక విధవరాలు ఆ ఊర్లో పో, ఆమె ద్వారా నేను పోషిస్తున్నాను. ఏంది ప్రభు? విధవరాలు భర్త నాయన ఇంట్లోనే ఆ కొంపలోనే సరిగ్గా తిండి ఉండదు. విధవరాలు ఇంట్లో ఏముంటుంది ప్రభు? చెప్పింది చెయ్యి. ఆమె సారేపతు విధవరాలు ఇంటికి పో, ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తాను. ఏం ప్రణాళిక అండి అయింది. ఆమె ద్వారా ఆయన పోషించాడు, ఆయన ద్వారా ఆమెను పోషించాడు. నువ్వు ఆయన నమ్మితే చాలండి. డబ్బు కోసం ఎందుకు అట్టండి నీచమైన పనులమ్మా? తల్లులారా, ప్రభువుని అనుకోండి, ప్రభువుని హత్తుకోండి. అట్లాంటి నీచమైన పనులు చేసే వాళ్ళు ఎవరినట్టు వాళ్ళకి శుతిమెత్తగా చెప్పండి. మొఖాన్ని కొట్టినట్టు కాకుండా, నాకులా కాకుండా నన్ను అటు చెప్పండి కాబట్టి చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరేంటి చెప్పాలా? మీరు కూడా శుతిమెత్తగా చెప్పండి. ఇంకేం పెట్టండి పనులు. ప్రభువుని నమ్ముకో, మీ అవసరాలు తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు. ఎందుకు క్షణికమైనటువంటి సుఖాల కోసం పోయి ఆ రోగం ఈ రోగం తెచ్చుకొని ఎందుకు మనసులో పడి ఓ ఓ ఓ అని వస్తావు? ఎంతమంది మన జీవితాల్లో మన కళ్ళ ముందు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. నా పరిచర్యలో 21 సంవత్సరాలు నా పరిచర్యలో చెప్పిన మాట వినకుండా మనసాన్ని బడి రోగాలు తెచ్చుకొని చచ్చిన వాళ్ళు చాలా మంది చూశారు. ఎలా వాక్యానికి లోబడలా, వాక్యానికి లోబడలా, వాక్యానుసారమైన జీవితం లేదు. బ్రతుకుని భ్రష్టత్వంలోకి తీసుకొని పోయి చివరికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి వాక్యం నమ్ముదాం. వాక్యానికి లోబడదాం. ఎవరున్నా లేకపోయినా యేసయ్య నీకు తోడుతాడు. నీ అవసరం అక్కర్లన్నీ తీరుస్తాడు. డబ్బు మీద ఉన్న వ్యామోహాన్ని పక్కన పడేయాడు. దేవుని ప్రవక్త చెప్పాడు, ఒక విశ్వాసిని కానీ ఒక సేవకుడిని కానీ పడేసేది తెలుసా? డబ్బే. ఒకటి డబ్బు అన్నాడు, 2 లోక ఆకర్షణ అన్నాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. 3వది పేరు ప్రఖ్యాతి. కొంచెం సంఘంలో గౌరవం రాదని పైకి చూడటం, తాళ్ళు కింద పట్టడం, లోకం వైపు చూడటం కింద పట్టడం, డబ్బు వైపు చూడటం కింద పట్టడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా బతకడం కొరకు
ఒక తీర్మానం చేసుకోండి, వాక్యానుసారంగా జీవితాలు గడుచుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూట. అందరు ప్రైజ్ గ్లోరీ టు ది లార్డ్ జీసస్ మైటీ నేమ్. అందరూ ఒక తీర్మానం చేయాలి. కళ్ళు మూయండి అందరూ. జీసస్ జీసస్. అందరూ అడగండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. పాపములో శాపాన్ని తెచ్చిపెట్టుకుని నీ పాపం నీ బిడ్డల మీదకి రాకూడదు. నువ్వు చేసే పాపం నీ బిడ్డల మీదకు శాపంగా రాకూడదు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ పగటికాల సమయంలో అందరూ తీర్మానం చేయాలి. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్. కలువేయండి. తీర్మానం చేయండి. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడుతుంది. ప్రతి దోషం ప్రైజ్ ప్రైజ్ గ్లోరీ టు ది లార్డ్ గ్లోరీ టు ది లార్డ్. అందరూ ఒక తీర్మానం చేద్దాం. కళ్ళు మూసుకుందాం. కొందరు ధనాన్ని ఆశించి ఊరిలోనికి వెళ్ళారనే వాక్యం చెప్తుంది. ప్రైజ్ గ్లోరీ టు ది లార్డ్ జీసస్ మైటీ నేమ్. నీ మనస్సులో ఉన్నది ఎన్నడైనా ఒప్పిపోదయా. నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా ఒప్పిపోదయా. నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన. నా యేసయ్యా నా యేసయ్యా నీకే. లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు వేయబడిన. లోపటను వెలుపటను
నీవే యోగ్యుడు నా యేసయ్యా నా యేసయ్యా నీకే నా యేసయ్యా నా యేసయ్యా నీకే ప్రకటన పదవ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దీవించాము. ప్రకటన పదవ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దీవించాము. విప్పబడిన పుస్తకముని మధును సమకూర్చుటకు వచ్చాము. విప్పబడిన పుస్తకములు మధును సమకూర్చుటకు వచ్చాము. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధన. నా యేసయ్యా నా యేసయ్యా నీకే యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మనం చేసిన ప్రతి తీర్మానం ప్రభువు స్థిరపరచి బలపరచుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి తీర్మానం స్థిరపరచబడును గాక. ఆమేన్.